హలో ఏబీపీ. టీడీపీ తన మూడవ లిస్టును ప్రకటించింది. రానున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 2 లిస్టులు బయటపెట్టిన టీడీపీ ఈసారి మూడో లిస్టుని ఇచ్చింది. అయితే మొత్తం పెండింగ్ స్థానాలన్నీ కూడా ఇందులో అనౌన్స్ చేస్తారని అందరూ అనుకున్నారు, కానీ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చింది. ఇంకా 5 ఎమ్మెల్యే స్థానాలు, 4 ఎంపీ స్థానాలకు సంబంధించినంత వరకు కూడా ఖాళీలు నట్టే పెట్టింది. అవి కాకుండా మిగతా 11 ఎమ్మెల్యేలు, 13 ఎంపీలకు సంబంధించిన పేర్లు అయితే ప్రకటించింది. ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారో చూద్దాం. పలాస నుంచి అయితే గౌతు శిరీష, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, ఎస్కోట లేదా శృంగవరపు కోట కోళ్ళ లలితా కుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు. యాక్చువల్లీ కొండబాబు తప్పుకుంటారు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి అవతల ఆయనకు అపోజిషన్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి ఒక బలమైన వైసీపీ క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వనమాడి వెంకటేశ్వరరావు లాంటి, అంటే కొండబాబు లాంటి సీనియర్ నేత ఉంటేనే బాగుంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దాంతో ఆయనకే సీటు కేటాయించారు. అమలాపురం వచ్చి ఆయన బొత్తుల ఆనందరావు, అది గత కొన్ని రోజులుగా ఆ పేరు చాలా బలంగా వినిపిస్తుంది ఆ ఏరియాలో. పెనమలూరు వచ్చి బోడే ప్రసాద్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ సీట్. అక్కడ బోడే ప్రసాద్ని తప్పించి పార్థసారథి, అంటే వైసీపీ నుంచి వచ్చారు కదా, పార్థసారథి లేదు దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నుంచి ఖాళీ చేయించి పెనమలూరులో పోటీ చేయించే ఆలోచన చేసింది అధిష్టానం. కానీ బోడే ప్రసాద్ నిరసన వ్యక్తం చేయడము, అలాగే స్థానికంగా బోడే ప్రసాద్కే చాలా ఎక్కువగా పట్టుండడంతో ఆయనకే ఆ సీట్ కేటాయించారు చివరికి. మైలవరం వచ్చి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎక్స్పెక్ట్ చేసిందే, ఇటీవల వైసీపీ నుంచి చేరారు టీడీపీలో, కాబట్టి ఆయనకి ఆ సీటు ఇస్తామని ముందిచ్చిన మాట ప్రకారం ఆయనకే ఆ సీట్ కేటాయించారు. దేవినేని ఉమామహేశ్వరరావుకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇది ఎక్కడో చివరి నిమిషంలోనూ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా తనకే వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సర్వే రిపోర్ట్లో ఆయనకు నెగిటివ్గా ఉండడంతో దేవినేని ఉమ్మకి సీటు దక్కలేదు. నరసరావుపేట వచ్చి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, చీరాలు వచ్చి మద్దులూరి మాల కొండయ్య యాదవ్, సర్వేపల్లి వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అది ఆయన ఎప్పటి నుంచో అక్కడ పాతుకుపోయిన నేత కాబట్టి అది ఆయనకే ఆ సీట్ని కేటాయించారని చెప్పాలి. ఇక ఎంపీలు వచ్చి కొన్ని ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి లిస్టులో. శ్రీకాకుళం కింజరపు రామ్మోహన్ నాయుడు, అది అంటే ఎవరు అక్కడ వేరే పేరు ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయరు, అది రామ్మోహన్ నాయుడుకే ఆ సీటు దక్కింది. విశాఖపట్నం వచ్చి మాతుపల్లి భారత్, ఇది బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. జీవీఎల్ అక్కడ పోటీ చేయడానికి చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు జీవీఎల్ నరసింహారావు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వైజాగ్ మాకే కావాలని టీడీపీ పట్టుబట్టడంతో చివరికి నందమూరి బాలకృష్ణ అల్లుడు గీతం సంస్థల అధినేత భరత్కి ఆ సీట్ అయితే దక్కింది. అమలాపురం వచ్చి గంటి హరీష్ మాధుర్, ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలి. అంటే హర్ష కుమార్ కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి అక్కడ ఎంపీ సీట్కి పోటీ చేయాలనుకున్నారు. ఆ మేరకు చర్చలు కూడా నడిచాయి టీడీపీతో. కానీ ఆయన కుటుంబ సభ్యుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తడము, కొన్ని అనివార్య కారణాల నేపథ్యంలో చివరికి ఆయన విరమించుకున్నారు ఆ నిర్ణయం నుంచి. దాంతో అమలాపురంలో గంటి హరీష్ మాధురికి ఆ సీట్ అయితే దక్కింది. విజయవాడ కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని, కేసినేని నాని వాళ్ళ బ్రదర్. కేసినేని నాని అటు వైసీపీకి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన తమ్ముడికి ఇక్కడ సీట్ అయితే ఇచ్చారు, అదందరికీ తెలిసింది ఆ వివాదం. గుంటూరు వచ్చి పెంబసాని చంద్రశేఖర్, ఈ పేరు కూడా చాలా రోజుల నుంచి బలంగా ఉంది, చాలా బలంగా ఆయన ఫైట్ చేస్తున్నారు అధికార పార్టీతో అక్కడ. నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, ఈయన వైసీపీ నుంచి వచ్చిన నేతే. బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇది వైసీపీ నుంచి వచ్చిన నేతే. చిత్తూరు దగ్గుమళ్ళ ప్రసాదరావు, కర్నూలు ఈయన పేరు బస్తిపట్టి నాగరాజు, కానీ అలాగండం కంటే కూడా పంచలింగాల నాగరాజు అంటే ఎక్కువగా తెలుస్తుంది, ఆయనకు అక్కడ సీట్ అయితే ఇచ్చారు. నంద్యాల వచ్చి బైరెడ్డి శబరి, హిందూపూర్ వచ్చి పార్థసారథి, బీకే పార్థసారథి, ఇది ఒకటి కొంచెం ఇంట్రెస్టింగ్ పేరు అని చెప్పాలి. అక్కడ పరిపూర్ణానంద స్వామీజీకి బీజేపీ నుంచి సీటు దక్కుద్దని ప్రచారం జరిగింది, ఆ మేరకు ఆయనకు హామీ వచ్చింది. ఈవెన్ పురంధరేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలు హోదాలో ఆ హామీ కూడా ఇచ్చారు, ఆయనతో మాట్లాడారని కూడా ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చివరికి హిందూపూర్ టీడీపీ పోటీ చేస్తుంది, ఎందుకంటే అక్కడ బాలకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. ఎంపీ కూడా మనమే ఉండాలని వాడు భావించారు, అందుకనే టీడీపీ స్థానం తను తీసుకుంది. సో ఓవరాల్గా అయితే కనుక వైజాగ్ మీద పెద్దగా బీజేపీకి ఆశలు లేవు, కానీ జీవీఎల్ నరసింహారావు పోటీ చేయాలనుకున్నారు. సో వైజాగ్ అదేవిధంగా హిందూపూర్, ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మాకే అనుకున్న బీజేపీకి. ఏలూరులో తపనా చౌదరి పోటీ చేస్తారని చాలా ప్రచారం జరిగింది. ఈ స్థానాల్లో టీడీపీ తీసుకోవడంతో ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందో చూడాలి, మిగతా స్థానాలు ఏం తీసుకుంటుందనేది చూడాలి. ఏమైనప్పటికైతే కనుక ఈ మూడో లిస్టు వచ్చేసిన తర్వాత ఇంకా 5 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను అనౌన్స్ చేయాల్సి ఉంది. బహుశా ఉగాది లోపే ఆ పేర్లు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం.